రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కర్మేంటంటే ఈరోజు ఈ టాపిక్ చెబితే ఓ తంట, చెప్పకపోతే ఓ తంట. విషయం ఏంటంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతా. రిలీజ్‌కి ముందే కావాలని నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు మా సినిమాని అని చెప్పి కేసులు పెట్టారు. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో కూడా మాకు ఆల్రెడీ తెలుసు. ఎవరైనా రివ్యూ చెప్పారనుకోండి, మా స్టోరీ మొత్తం లీక్ చేసేసారు, దీనివల్ల మాకు చాలా నష్టం వచ్చింది అని చెప్పి పెట్టొచ్చు. లేదంటే కావాలని నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తారని కూడా పెట్టొచ్చు. ఎవడు ఎట్లా పెట్టుకుంటే అట్లా చావండి. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే కూర్చున్నాము. అంతమించి ఇంకేమీ లేదు. మ్యాటర్ ఏంటంటే నాకు తెలుసు ఒక సినిమా రిలీజ్ అయిన రోజే ఇలా మాట్లాడితే ఏంటో చాలాసార్లు నేనే చెప్పా, రిలీజ్ రోజే సినిమాల గురించి అభిప్రాయాలు చెప్పకండి, జనాలు హర్ట్ అవుతారు, లేకపోతే ఇంకేదో అవుతారు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి నేను ఎలా చెప్పాలనుకున్నానో ఏంటనేది. ఎందుకంటే సినిమా చూశాను, ఓ అద్భుతమైన సినిమా. అంత అద్భుతమైన సినిమా ఎందుకు చూడాల్సి వచ్చిందా అని చెప్పి చూసిన తర్వాత బాధపడాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రీమియర్ షోలకి వెళ్తాము, చిల్లర కొంచెం ఎక్కువే ఉంటుంది. అయినా సరే నలుగురు ఐదుగురు కలిసి వెళ్తే కనీసం 5,000 అన్నా స్వైప్ చేయాల్సి వస్తుంది కేవలం టికెట్లకే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మేయడానికి ఇంకొంచెం ఉంటుంది తర్వాత సంగతి, అది పర్లేదు. ఆ ఫీలింగ్ తెలిసిన అంటే తెలిస్తే ఒక బాధ వేస్తుంది, అదేంటో తెలియదు. ఇష్టంగా వెళ్ళేది వేరు, కష్టంగా వెళ్ళేది వేరు. వెళ్ళిన తర్వాత కష్టపడాల్సిన అవసరం వచ్చేది వేరు. ఇంకా చెప్పాలి అంటే ఎక్కడ మొదలై చచ్చింది, ఎందుకు ఎండై చచ్చింది, అసలు ఏం జరుగుతుందో తెలియనంత అద్భుతమైన సినిమాని. బాబు హీరోయిన్ అంటే ఏంటి, సినిమాకి కథానాయిక, కథకి కథానాయకుడు ఎంత ఇంపార్టెంటో కథానాయిక కూడా అంతే ఇంపార్టెంట్. కథానాయికని తీసుకొచ్చి ఏదో అంగట్లో బొమ్మలాగా మొత్తం అసలు ఆవిడ డ్రెస్సింగ్ ఏంటి, నువ్వు చూపించిన కెమెరా యాంగిల్స్ ఏంటి, ఆ పిల్లకంటే పాపం తెలియదు, తెలుగు రాదు. పైగా ఏంటి, మీ అమ్మగారిని మేము ఎంత అభిమానించామో నీకు తెలియదమ్మా అనగానే పాపం అయ్యో అయ్యయ్యో మా అభిమానులు వీళ్ళ కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ అని చెప్పి వచ్చేసింది. కథలో భాగం అనుకుంది పిచ్చిది. పాపం మీరు అలా కాకుండా అసలు ఛీ, ఏం మాట్లాడాలి దాని గురించి. అండ్ నెక్స్ట్ మిగతా క్యారెక్టర్లు, జగపతి బాబు గారిని ఎందుకు అలా డీగ్లామర్ చేశారు అంటే అంత అవసరం ఏముందని. అసలు ఆ క్యారెక్టరే సినిమాకి అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే అంత మించిన కామెడీ ఇంకోటి లేదు. అసలు ఆ క్యారెక్టరే అవసరం లేదు సినిమాకి. ఆ క్యారెక్టర్ లేకున్నా కూడా సినిమా రన్ అవుతుంది. అయినా సరే ఏదో లాస్ట్కి ఆముదాల వలసలాగా ఏదో పేరిచ్చారు ఒక రైల్వే స్టేషన్కి, సర్లే సంతోషం. అండ్ నెక్స్ట్, ఒక నియోజకవర్గంలో 1800 ఓట్లు ఏడిచాయి అని అడిగితే ఒక ఎమ్మెల్యేకి ఎవరికైనా చెబితే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడో తెలుసా? కామన్ సెన్స్ ఉన్న ఏ ఎదవకన్నా అర్థమవుతుంది. వెంటనే వాళ్ళందరినీ చేర్చుకుంటాడు వాళ్ళ పార్టీలో. 1800 ఓట్లు ఎవడన్నా వదులుకుంటాడా? ఎంత వెర్రి ఎవడైనా సరే ప్రపంచంలో. అలాంటిది 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 ఏ వీళ్ళు అసలు మన ఊరు కాదు, మనకు ఓటేరనగా అసలు వాడికి ఊరే లేదని తెలిసిన తర్వాత ఆ ఎమ్మెల్యే చిచి పో యాక్కు, అసలు మీరు నన్ను అంటకండి, మీరు అంటరాని వాళ్ళు, అసలు మీరు మనుషులే కాదు అన్నట్టుగా వాళ్ళని చూడడం. ఒరే బాబు, అక్కడే ఈ సినిమాకి సమస్యకి సొల్యూషన్ దొరికింది. ఎప్పుడో స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఆ ఎమ్మెల్యేకి వీళ్ళందరికీ ఓటు హక్కులు లేవయ్యా, మీరు ఇప్పియండి అంటే వీడందరికీ ఓటర్ కార్డులు ఇస్తాడు. ఊరికో పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, పిండా కూడా వస్తుంది, స్నార్థం వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ కాకుండా నడిపించిన తీరు, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత అమ్మో ఆ మహాతల్లి ఈయన మీదకి ఎట్లా మోజుబడిందో తెలియదు. ఏం చెప్పి కన్విన్స్ చేశాడో పాపం చెమ్మక్ చంద్ర. సర్లే మొత్తానికైతే ఏదో చెప్పి కన్విన్స్ చేసి ఉంటాడని అనుకుందాం. సింక్ లేదు. నువ్వు ఏమవుదామని వచ్చావు, ఏమయ్యావు. అండ్ ఇంకా విషయం చెప్పాలంటే అసలు ఫస్ట్ నువ్వు ఎంచుకున్న 3 ఆటల్లో ఒకటి పరుగు పందాలు, ఇంకొకటేమో కుస్తీ, ఇంకొకటేమో బాలు బ్యాటు. అసలు బాలు బ్యాటు ఆట ఈ సినిమాకి అవసరమే లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆ ఆట ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దాన్ని మాత్రం అసలు ఏమి రగతీశారో ఇన్నాళ్ళు ప్రమోషన్స్లో. సర్లే ఏదో ఒకటి. ఆ పాటలు వినసొంపుగా ఉన్నాయా అంటే మొదటి నుంచి ఎట్లా ఏడ్చాయో అలాగే జచ్చాయి. ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా పోనీ వినసొంపుగా జచ్చిందా అంటే అది లేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్లు ఏమన్నా అర్థం పర్థంగా ఉన్నాయా అంటే అది లేదు. సంభాషణలు ఏమన్నా అర్థం పర్థంగా ఉండి చచ్చాయా అంటే అవి లేవు. ఎమోషన్లు ఎక్కడన్నా కనీసం ఏడుద్దామా అంటే ఏడుపు లేదు. పోనీ నవ్వుదామా అంటే నవ్వడానికి కూడా చిరాకేసేలాగా
ఆ! ఎందుకు తీస్తారో తెలీదు సినిమాలు. సహనానికి పరీక్ష. నిజంగా చెప్పాలంటే, మేము సినిమా చూసొచ్చాం అనుకుంటున్నారు మీరు గానీ, మేము నిజంగా సాహసం చేశాం సారు. ఇది మాత్రం చెప్పగలను. ఇంతకు మించి బాటమ్ లైన్ నేను ఏమీ ఇవ్వలేను ఈ దరిద్రానికి. అసలు అమ్మో! ఏం చూసాను నేను ఇంతకి? వద్దు. దీని గురించి మర్చిపోవడం బెటర్ ఇంకా చెప్పాలి అంటే. ఇంతకు ముందొచ్చిన దానికి గూడా అప్పుడెప్పుడో చెప్పుంటా. ఒక సినిమాకి గూడా ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత బావుండో అని. అది కంటిన్యూ చేసింది ఇప్పుడొచ్చిన ఇంకో సినిమా. గ్లోబల్ వైస్‌గా గుర్తింపు రావాలి అంటే, గ్లోబల్ వైస్‌గా అందరిని ఇంప్రెస్ చేసే కథలను ఎంచుకోవాలి. గ్లోబల్ వైస్‌గా నేనే కనబడాలి అనుకోవడమే ఇక్కడ పొరపాటు. అంతే. ఇంక అంతకు మించి ఇంకేం చెప్పలేం. థాంక్ యూ సో మచ్.